గగనం అయిపోయింది ఈ రోజుల్లో. అలాంటిది ఓ మంచి కథ దొరికినప్పుడు వదులుకోవడం నిజంగా దురదృష్టమే. అలాంటి అవకాశాలు ఇద్దరు హీరోలకు అందినట్టే అంది చేజారిపోయింది. దాంతో ఆ హీరోలిద్దరూ ఫీల్ అయిపోతున్నారంట. టాలీవుడ్ లో ఇప్పుడు శ్రీమంతుడు ఓ సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా అందరి మొహాల్లో కొత్త కాంతుల్ని తెచ్చింది. ఇద్దరు మాత్రం ఈ సినిమా రిజల్ట్ చూసి తెగ ఫీల్ అయిపోతున్నారంట. వాళ్లే రామ్ చరణ్, ఎన్టీఆర్. శ్రీమంతుడు కథని ముందుగా రామ్ చరణ్ కే వినిపించాడు కొరటాల శివ. ఆ సినిమా కొబ్బరికాయ కొట్టుకుని మరీ ఆగిపోయింది. కథలో అంత దమ్ము లేదు, నాకు కావాల్సిన మాస్ అంశాలు లేవు అని ఆ సినిమాని చరణ్ పక్కన పెట్టడంతో ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కి ఈ కథే వినిపించాడట కొరటాల శివ. అప్పుడు టెంపర్ మోజులో ఉన్న ఎన్టీఆర్ తర్వాత చూద్దాంలే అని ఈ స్క్రిప్ట్ ని పక్కన పెట్టేశాడని టాక్. దాంతో శ్రీమంతుడు సినిమాని మహేష్ బాబుతో తీసేశాడు కొరటాల. ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. 100 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. దాంతో ఆ హీరోలిద్దరూ 100 కోట్ల సినిమా మిస్ అయిపోయారు.